జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనం మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తిని సంతోషక పెట్టకపోయినా పర్లేదు, కానీ కించపరచకుండా ఉంటే చాలు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి విలువ వాళ్ళది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం, డిసెంబర్ 5, 2025, శుక్రవారం. తిథి పాడ్యమి, రాత్రి 12:55 వరకు. తదుపరి విదియ. నక్షత్రం రోహిణి, ఉదయం 11:46 వరకు. తదుపరి మృగశిర. యోగము సిద్ధము, ఉదయం 8:08 వరకు. తదుపరి సాధ్యము. కరణం బాలవ, మధ్యాహ్నం 2:48 వరకు. తదుపరి కౌలవ, రాత్రి 12:55 వరకు. తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 6:22. సూర్యాస్తమయం సాయంత్రం 5:34. చంద్రోదయం సాయంత్రం 5:54. చంద్రాస్తమయం ఉదయం 6:36. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:34 నుండి 11:58 వరకు. యమగండం మధ్యాహ్నం 2:46 నుండి 4:10 వరకు. గుళిక కాలం ఉదయం 7:46 నుండి 9:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:37 నుండి 9:21 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:20 నుండి 1:05 వరకు. వర్జము సాయంత్రం 4:41 నుండి 6:05 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 8:59 నుండి 10:23 వరకు. తిరిగి రాత్రి 1:06 నుండి 2:30 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:36 నుండి మధ్యాహ్నం 12:20 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:40 నుండి 5:31 వరకు. శుభ గడియలు ఉదయం 6:22 నుండి 7:14 వరకు. డిసెంబర్ 5, శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి పాడ్యమి, రాత్రి 12:55 వరకు ఉంది. తదుపరి విదియ. శుక్రవారం పాడ్యమి తిథి కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఇంకా ఈ రోజు ఉన్న రోహిణి, మృగశిర రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు. ఈ రోజు ఉదయం 11:46 వరకు ఉన్న రోహిణి నక్షత్రం శుక్రవారం కలయికతో యమగంట యోగం ఏర్పడుతుంది. ఇది ప్రయాణాలకు అనుకూలమైన యోగం కాదు. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే కనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 10:15 వరకు వృషభ రాశిలోను, తదుపరి మిథున రాశిలోను, సూర్యుడు వృశ్చిక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 10:15 వరకు తులా రాశి వారికి, తదుపరి వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 10:15 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు
మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు యోగం ఏంటో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం, ప్రపంచ నేల దినోత్సవం, సినీ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారి వర్ధంతి, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షులు నెల్సన్ మండేలా గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 5 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి శుభం జరుగుతుంది. వృషభ రాశి మోసపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి ఆనందంగా గడుపుతారు. కర్కాటక రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. సింహరాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. కన్యా రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తులారాశి మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు, సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. వృశ్చిక రాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటమే మంచిది. ధనుస్సు రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మకర రాశి రాబడి ఉంటుంది. కుంభరాశి శాంతంగా ఉండాలి. మీన రాశి అవసరానికి సహాయం చేస్తారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.